గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో వీసాట్ 2026 ఫేజ్ 1 ఫలితాలను విడుదల చేశారు యూనివర్సిటీ వీసీ కేవి కృష్ణ కిషోర్. ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 61,000 మంది విద్యార్థులు వీసాట్కు హాజరవ్వగా మొత్తం 42,000 మంది విద్యార్థులు అడ్మిషన్లకు అర్హత సాధించారని వీసీ తెలిపారు. అంతేకాదు వీసాట్లో 1 నుంచి 15 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 50%, 51 నుంచి 200 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 25%, 201 నుంచి 2000 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్షిప్ అందిస్తామని వీసీ చెప్పారు. అంతేకాదు విద్యార్థులకు 85% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. సుమారుగా 62,000 మంది అప్లై చేశారు. వాళ్ళలో 41,000 మందికి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసాము. 41,000 మంది ఉత్తీర్ణులు అయ్యారు. అలాగే ఈ విజ్ఞాన్ ఎంట్రన్స్ వీసాట్ రిజల్ట్స్ని టాప్ 50 స్టూడెంట్స్కి మేము 50% స్కాలర్షిప్స్ ఇస్తాము. అలాగే 200 లోపు వాళ్ళకి 25%, 2,000 లోపు వచ్చిన వాళ్ళకి 10% ఇస్తాం. ఇదే కాకుండా మేము అదర్ మెరిట్ ఆధారంగా కూడా మా స్కాలర్షిప్స్ ఇస్తాము. సుమారుగా లాస్ట్ ఇయర్ 48 కోట్ల స్కాలర్షిప్స్ ఇచ్చాము విద్యార్థులకి. మెరిట్ బేస్డ్ మరియు వెనకబడిన తరగతుల విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ ఇచ్చాము. మేము సుమారుగా 500 గంటల పాటు ప్రత్యేకంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం విద్యార్థులకి. అందువల్లనే లాస్ట్ ఇయర్ బాగా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మల్టిపుల్ ఆఫర్స్ కూడా వచ్చినాయి. సుమారుగా 1800 ఆఫర్లు వచ్చినాయి. సో ఇది ఎంతో గర్వంగా చెప్తున్నాము. పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఈ డేటా అంతా చూసుకుని కరెక్ట్ డెసిషన్ తీసుకుని మంచి బ్రాంచ్లో జాయిన్ అవ్వగలరని ఆశిస్తున్నాం.